హలో అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామిండ్ల. ఓలీ శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ఈరోజు బగార్ రైస్ చేస్తున్నాను. దీని కాంబినేషన్ మటన్ గ్రేవీ కర్రీ చేసినానండి. ఇప్పుడు బగార్ రైస్ స్టార్ట్ చేస్తున్నా. నెయ్యి వేస్తున్నానండి, ఒక హాఫ్ కప్పు, అంటే సుమారు మనకు ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి. ఆయిల్ కూడా కొంచెం సేమ్. హలో అండి, బగార్ రైస్ కోసం హోల్ గరం మసాలా ఇందులో వేసేస్తున్నా. ఒక ఉల్లిపాయ అండి, బగార్ రైస్ కోసం ఇలా కట్ చేసి కొంచెం వేగిపోయింది కదా, ఇవి వేసేసి. నేను తీసుకున్న రైసు 2.5 గ్లాసులు తీసుకున్నాండి. మనం డైలీ వాడే రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్ కాదు. ఒక 5-6 పచ్చిమిర్చి అండి, కాస్త వేగనిద్దాం, కొంచెం వేగాలి. హలో అండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి గిట్ట వేగిపోయినాయి, మసాలాలు గిట్ట, పుదీనా అండి ఇది. అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. ఈ రెండు వేసి ఇవి కొంచెం వేగనిద్దాం. ఇదే సమయంలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలా. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కూడా కాస్త పచ్చివాసన పోనిద్దాం. ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాండి, రెగ్యులర్ గా వాడే రైసే. ఇప్పుడు 5 గ్లాసుల వాటర్ వేస్తాను. నేను 1కి 2 వేస్తానండి. కొంచెం అన్నం తీర ఉండాలని అనుకుంటున్నాను, అందుకని 1కి 2 వేస్తా. నేను 5 గ్లాసులు వేస్తున్నా. మీరు ఒకవేళ తక్కువ తింటే తక్కువ వేసుకోవాలండి, 1కి 1.5 వేస్తున్నా నడుస్తుంది. 2 4.5 వేసినండి, అవి 4, ఇది హాఫ్. మనం రైస్ వేస్తాం కదా, అందులో ఎక్కడ కొన్ని వాటర్ పడుతుంటాయి, అందుకని 5 అయిపోతాయి. ఇప్పుడు 4.5 వేసిన నేను వాటర్. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా, పడుతుంది మనకు. ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. నేను ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టేసుకున్నా. మనము బగోన్లు వండుకుంటే మాత్రం రైస్ ఎసరు వచ్చిన తర్వాతనే రైస్ వేయాలండి. మనం కుక్కర్ కాబట్టి ఇలా వేసి మనం విజిల్ పెట్టుకుంటాం కదా, కాబట్టి మనం ఎసరు మరగని అవసరం లేదు మనకు. ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాండి. మనం మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మనం ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలండి. అయితే ఓకే, కాకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు బగార్ రైస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. అయిపోయిందండి, ఇలా చూడండి. ఇలా మనం విజిల్ పెడతాం కాబట్టి ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, కాబట్టి మనకు మీద ఏం వైట్ రైస్ లాగానే కనిపిస్తుంది, కానీ మనము వేసినవన్నీ ఇలా చూడండి. హలో అండి, బగార్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది మటన్ లోకి, చికెన్ లోకి, మనం ముద్ద వంకాయ చేసుకున్నా, ఏది చేసుకున్నా ఏండ్లకైనా సెట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను.